రాజకీయాలు చేయడం సర్వసాధారణంగా మారింది. సమాజంలో రాజకీయాలు చేయడం ప్రారంభించడం జరిగిందంటే రాజకీయాన్ని ఒక వ్యాపారంగా బిజినెస్‌గా చూడడం జరుగుతుంది. అనేక మంది ఓటుకు నోటిచ్చి గెలుపొందిన అనంతరం ప్రజలను పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. కానీ ప్రజలు ఏ చిన్న అవకాశం ఇచ్చినా ఇవ్వకపోయినా నిరంతరం ప్రజల్లో ఉంటూ ప్రజా సేవ చేయడమే పరమావధిగా భావించి కొంతమంది లీడర్లు మాత్రం స్వచ్ఛమైన మనసుతో ప్రజా సంక్షేమం కోసం కృషి చేయడం జరుగుతుంది. అందులో మొట్టమొదటి వ్యక్తి జర్పుల దశరథ్ నాయక్. జర్పుల దశరథ్ నాయక్ కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రంలోని కడ్తాల మండలానికి సంబంధించి తాజా మాజీ జెడ్పీటీసీ. ఆయన నిమ్న వర్గాలకు సంబంధించినటువంటి నిరుపేద గిరిజన కుటుంబంలో పుట్టి అనంతరం అనేక ఆర్థిక కష్ట నష్టాలకు ఓర్చి జీవనోపాధి కోసం రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు వెళ్ళి ఆటో నడుపుకుంటూ జీవనం సాగించడం జరిగింది. అనంతర పరిణామాల నేపథ్యంలో తన స్వయం కృషి, సొంత తెలివితో ఉన్నత చదువులు చదవకపోయినా సొంత తెలివితో ఆర్థికంగా నిలదొక్కుని పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన అనేక వర్గాలకు సంబంధించిన ప్రజలకు ఆర్థిక స్వావలంబన అందించడంతో పాటు విద్య, వైద్యం, ఉద్యోగం, ఉపాధి రంగంలో ఈ కల్వకుర్తి ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు మెరుగైన అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగానే గిరిజన పేద కుటుంబంలో పుట్టిన దశరథ్ నాయక్ బహుజన వర్గాలైనటువంటి అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తన సహాయ సహకారాలు అందిస్తూ సమాజ మేల్కొల్పు కోసం, సమాజ వృద్ధి కోసం తన వంతు పాత్ర పోషించడం జరుగుతుంది. అందులో భాగంగా పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు జరిగితే ప్రభుత్వాలు కూడా చేయనటువంటి సాయం, అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా కేవలం ఒక వ్యక్తి శక్తిగా మారి ఈ ప్రాంత ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడమే పనిగా పెట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా పేదింటి ఆడపడుచుకు సంబంధించిన పెళ్లి నిర్వహిస్తే 21,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు ఆ ఇంటి పేదింటి ఆడబిడ్డ పెళ్లి కూతురుకు ఒక అన్నగా, పెళ్లి కూతురికి ఒక బాబాయిగా, పెళ్లి కూతురు ఒక సోదరుడిగా వ్యవహరిస్తూ 21,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు పట్టు చీరను అందించి ఆమెని పుట్టింటి నుంచి అత్తారింటికి పంపేందుకు తన వంతు సాయం చేయడం జరుగుతుంది జర్పుల దశరథ్ నాయక్. జర్పుల దశరథ్ నాయక్ అంటే ఒక బ్రాండ్. జర్పుల దశరథ్ నాయక్ అంటే బడు బలహీన వర్గాలకు కల్వకుర్తి నియోజకవర్గంలో ఒక ఫైర్ బ్రాండ్. రాజకీయాల్లో తన వంతు పాత్ర పోషించడం, ప్రతిపక్ష అధికార పార్టీలకు సంబంధించిన నేతలు సందర్భం వచ్చినప్పుడు ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ విమర్శలకు ప్రతి విమర్శలు చేస్తూ రాజకీయాల్లో రాణించడంతో పాటు పేదలకు సాయం చేయడమే తన జీవన లక్ష్యమని పేర్కొంటూ ముందుకు సాగడం జరుగుతుంది. అందులో భాగంగా నిన్న ఆయన పెద్ద కుమారుడు చనిపోయిన అంశానికి సంబంధించి 5వ వర్ధంతి వేడుకలను కడ్తాల మండలంలోని ఆయన స్వగృహంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మరో సంచలనాత్మక నిర్ణయం తీసుకోవడం జరిగింది. తల్లిదండ్రులు చనిపోయిన పేదింటి ఆడబిడ్డ పెళ్లి కోసం 1,00,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇచ్చేందుకు సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా కేసీఆర్ ఆయన సీఎంగా 10 ఏళ్లు కొనసాగిన క్రమంలో ఆర్థిక స్వావలంబన కోసం పేదింటి ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేయాలనే లక్ష్యంతో 1,00,000 రూపాయలకు పైగా సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరిగింది. నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న క్రమంలో ఈ పథకం దేశంలో కానీ రాష్ట్రంలో గతంలో చరిత్రలో కానీ అంతకంటే ముందు ప్రపంచంలో ఎక్కడ కూడా 1,00,000 రూపాయల ఆర్థిక సాయం పెళ్లి కోసం అందించడం అనేది లేదు అంటూ సంచలనాత్మక కథనాలు రాష్ట్ర జాతీయ స్థాయిలో రావడం జరిగింది. కేసీఆర్ కీర్తి కిరీటం అనేది దేశవ్యాప్తంగా విస్తరించడం జరిగింది. అది రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంతో పేదలు చెల్లించే పన్నులతోనే ఆయన 1,00,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తే అంత పెద్దగా పత్రికల్లో పతాక స్థాయిలో రావడం జరిగింది. దేశంలోని అనేక ప్రతిపక్ష అధికార పార్టీలకు సంబంధించిన నేతలు కేసీఆర్ గురించి చర్చించుకోవడం జరిగింది. కానీ జర్పుల దశరథ్ నాయక్ ఒక వ్యక్తి, ఒక శక్తిగా మారి ఒక ప్రభుత్వాలు చేయాల్సిన పని కూడా తానే చేస్తూ పేదింటి ఆడబిడ్డ పెళ్లి చేసుకుని హుందాగా అత్తారింటికి వెళ్లేందుకు తల్లిదండ్రులు లేని ఆ చెల్లిని ఖచ్చితంగా నేను అత్తారింటికి సగర్వంగా పంపిస్తా, నా ఇంటి చెల్లిగా, అంటే నాకు పిల్లలు ఆడబిడ్డలు పుట్టలేదు కాబట్టి ప్రతి ఆడబిడ్డ నా బిడ్డగా భావిస్తా, మండలంలోని ప్రతి చెల్లిని నా చెల్లిగా భావిస్తా, కాబట్టి ఈ ఆడబిడ్డకి 1,00,000 రూపాయల ఆర్థిక సాయంతో పాటు తులం బంగారం ఇచ్చి సగౌరవంగా అత్తవారింటికి పంపేందుకు జర్పుల దశరథ్ నాయక్ సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే
కడతాల మండల కేంద్రానికి సంబంధించి మైనార్టీ వర్గానికి సంబంధించిన ఓ యువకుడు చనిపోయిన క్రమంలో వారి పిల్లలను చదివించేందుకు 2,75,000 రూపాయల చెక్కును సైతం ఆ కుటుంబానికి అందించడం జరిగింది జర్పుల దశరథ నాయక్. అదేవిధంగా మృతులు మండలంలో ఎవరు చనిపోయినా కుల మత ప్రాంత వర్గ లింగ విభేదాలు లేకుండా ఎవరు చనిపోయినా వాళ్ళకి అంతిమ సంస్కారాల కోసం ఆర్థిక సాయం అందించేందుకు జర్పుల దశరథ నాయక్ కొన్నేళ్లుగా సాయం అందించడం జరుగుతుంది. ఆ సాయంలో భాగంగా నిన్న ఒక్కరోజే 137 మందికి 5,000 రూపాయల చొప్పున ఆయన అందించడం జరిగింది. మొత్తంగా 5వ వర్ధంతి సందర్భంగా ఆయన కొడుకు సంబంధించిన 5వ వర్ధంతి సందర్భంగా సుమారు 9 లక్షల రూపాయల వరకు ఖర్చు కావడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. కార్యక్రమానికి కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, అదేవిధంగా షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాసరెడ్డి తదితర ముఖ్య నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది మాజీ ఎమ్మెల్యేలు మాట్లాడుతూ జర్పుల దశరథ నాయకులు లాంటి సేవలు మేము గతంలో ఎన్నడూ చూడలే, కాబట్టి జర్పుల దశరథ నాయక్ ఈ ప్రాంతానికి ఖచ్చితంగా ఆదర్శంగా నిలవబోతున్నారు. అది సామాజిక అంశాల్లో కానీ రాజకీయ అంశంలో కానీ ఖచ్చితంగా జర్పుల దశరథ నాయక్ భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలవబోతున్నారని పేర్కొనడం జరిగింది. ఆయన గురించి మాట్లాడడం జరిగింది. ఇక జర్పుల దశరథ నాయక్ మాత్రం ఎక్కడ కూడా ఆర్భాటాలకు హంగులకు వెళ్లకుండా కేవలం పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని మరోసారి స్పష్టం చేయడంతో పాటు తన భార్య నిర్ణయం సూచన సలహా ఆమె ఇచ్చిన స్వేచ్ఛతోనే అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు ఒక రాష్ట్ర ప్రభుత్వం మరో కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పనులను దశరథ నాయక్ తన ఇంటి నుంచి తను సంపాదించిన సొమ్ము నుంచి ఖర్చు చేయడం జరుగుతుంది. కాబట్టి దశరథ నాయక్ లాంటి లీడర్స్ కల్వకుర్తిలో ఉండడం ఈ ప్రాంత ప్రజలు చేసుకున్న పుణ్యంగా చెప్పుకోవచ్చు అంటూ కల్వకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా చర్చ అనేది భారీగా కొనసాగుతుంది. ట్రస్ట్ పెట్టాలని ఏ రోజు కూడా అనుకోలేదన్నా, ఏదో మా బాబు కొన్ని అనివార్య కారణాల వల్ల మరణించడం జరిగింది. కాబట్టి నిత్యము ఆయన మాలో ఉండాలి, ఆయన కనీసం ఆయన మాకు కనిపించకుండా ఆయన పేరున నిత్యం మేము యాద్ చేసుకోవాలి. కనీసం మేము ఒక పేద కుటుంబం నుంచి వచ్చినాం కాబట్టి మరి మా కుటుంబం ఏదైతే పేద కుటుంబమో మరి ఎన్నో పేదరికానికి అనుభవించి వచ్చాం కాబట్టి అలాంటి పేద కుటుంబంలో కూడా మా కొడుకు యొక్క పేరు చిరస్థాయిలో నిలవాలని చెప్పి ఈ ట్రస్ట్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మేము నిజంగా వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మా మాజీ శాసనసభ్యుల వారు అన్నగారు చెప్పారు. నేను 99లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఆయనకు నేను ఒంటరిగా మా గ్రామ పంచాయతీ నుంచి నేను సహకరించడం జరిగింది. మరి 2000లో నాకు ఆయన రేషన్ షాప్ డీలర్గా గాంగోమర్ల తండా రేషన్ షాప్ డీలర్గా నాకు ఇప్పించడం జరిగింది. ఆడియోతో కార్యకర్తలు మాట్లాడారు. మరి నేను 2 సంవత్సరాలు రేషన్ షాప్ డీలర్గా చేస్తున్నప్పుడు పంచాయతీ ఎన్నికలు రావడం జరిగింది. ఆ పంచాయతీ ఎన్నికల్లో నేను ఏకాగ్రీయంగా వార్డు సభ్యులుగా కావడం జరిగింది. అక్కడ మనము రేషన్ షాప్ డీలర్ను కూడా అక్కడ రిజైన్ చేయడం జరిగింది. నేను ఒక రేషన్ షాప్ డీలర్గా ఉంటే నాకు వచ్చినటువంటి బియ్యానికి ఏదైతే ప్రభుత్వ పరంగా వచ్చినటువంటి బియ్యానికి మాత్రమే పరిమితం అవుతుందని చెప్పి ఒక రాజకీయంగా నేను కూడా ప్రజల్లోకి రావాలని చెప్పి అనుకున్నప్పుడు నేను అక్కడ ఏకగ్రీయంగా వార్డు సభ్యులుగా కావడం జరిగింది. అదేవిధంగా నాకు తదుపరి 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత సింగిల్ విండో ఎన్నికలు వస్తే సింగిల్ విండో ఎన్నికల్లో మరి ఒక డైరెక్టర్గా ఇక్కడ కడతాల నుంచి పోటీ చేయడం జరిగింది. నా గ్రామ పంచాయతీ మైసెగండి ఉన్నప్పుడు నేను కడతాల నుంచి పోటీ చేయడం జరిగింది. అది జనరల్ స్థానంలో పోటీ చేయడం జరిగింది. మరి ఇక్కడ కూడా మంచి మెజార్టీతో నాకు రైతులు చిన్న వయసులో రైతులు నాకు ఆశీర్వదించడం జరిగింది. మరి నాకు డైరెక్టర్గా కూడా గెలిపేయడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల వాళ్ళకు 1 సంవత్సరము నేను చైర్మన్ కాలేకపోయినా దాని తదుపరి ఏదైతే సింగిల్ చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎంపీటీసీగా అదేవిధంగా వైస్ చైర్మన్ ఉన్నటువంటి మా పత్రిక కూడా ఎంపీటీసీగా గెలవడం జరిగింది. ఇద్దరు రాజీనామా చేయడం జరిగింది. మరి అక్కడ డైరెక్టర్లు 13 మంది ఉంటే 11 మందికి మేము ఆ 11 మందిలో నేను ఒక మరి 10 మంది కూడా ఏమైంది నేను అందులో ఎక్కడ కూడా వాళ్ళతో పోల్చుకొని స్థాయిలో ఉన్నాను. అయినప్పటికీ కూడా ఆ 10 మంది కలిసి కూడా నాకు ఏకాగ్రీయంగా సింగిల్ విండో చైర్మన్గా అమలుకు
చేయడం జరిగిందని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తాను. అక్కడ డైరెక్టర్లు ఎవరెవరు ఉన్నారు అంటే మాజీ ఎంపీపీలు, మాజీ సర్పంచ్లు, మాజీ సింగిల్ విండో చైర్మన్లు, అలాంటి వాళ్ళు రిటైర్డ్ అధికారులు కూడా అక్కడ డైరెక్టర్ ఉన్నప్పటికీ కూడా నాకు అప్పుడు 29 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా నన్ను గుర్తించి ఈ దశరథ్ నాయకులు మనం చేసే ఈ సహకార సంఘానికి ఎంతో అంత న్యాయం చేసిన వాళ్ళమవుతామని చెప్పి నాకు ఏకాగ్రంగా చేశారు. కాబట్టి ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి మా 11 మంది నాతో పాటు 10 మంది డైరెక్టర్లకు కూడా ఈ సభ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే సింగిల్ 5 సంవత్సరాలు సంపూర్ణంగా పూర్తి చేసుకున్న తర్వాత మా గౌరవ శాసనసభ్యులు జయపాలన్న గారు కూడా మరి అమలులో కూడా ఎస్ట్ కావడం జరిగింది, జడ్పీటీసీగా, అదేవిధంగా కడతాలు కూడా ఎస్ట్ కావడం జరిగింది. ఉన్నవాసం చెప్తున్న ఈ సభ ద్వారా మరి అక్కడ మా చెల్లెలు అనురాధ పత్యనాయ గారు మున్సిపాలిటీలో వచ్చింది. ఆమెకు ఓటు వరకు అటు ఇటు ఉన్న సందర్భంలో మరి జడ్పీటీసీ అమలుల నుంచి కూడా మీరే పోటీ చేయాలి, కడతాల నుంచి కూడా మీరే పోటీ చేయాలని మా గౌరవ శాసనసభ్యుల వారు ఆ రోజు ఎందుకు చెప్పడం జరిగిందంటే 2 మండలాలకు మీరే పోటీ చేయాలంటే అక్కడ మీ బాధ్యత, ఇక్కడ మీరు పోటీ చేయమని ఎందుకు అన్నారంటే నాలో ఉన్నటువంటి ఫలితాన్ని చూసి ఆ విధంగా చెప్పి సభ ద్వారా తెలియజేస్తూ మరి ఈరోజు మేము ఈ ట్రస్ట్ పెట్టింది రాజకీయం కోసం కాదు, ఉన్నవాసం. ఇప్పుడే చెప్పాను, మాలో నిత్యం మా కొడుకు పేరన్నా, మా కొడుకు మా కంటికి కనిపించకున్నా కానీ మాలో నిత్యం మా కొడుకు పేరు రాధాకృష్ణ అనే పేరు నిత్యం మాలో ఉండాలని, అదేవిధంగా మా మండల ప్రజలకు ఎంతో అంతో మేము సేవ చేసుకుంటుంటే వాళ్ళు కూడా మా కొడుకును అప్పుడు ఇప్పుడు యాద చేసుకోవాలని చెప్పి మా కొడుకు పేరు ఇక్కడ కూడా ఎవరు మర్చిపోవద్దని చెప్పి మేము కూడా ఇప్పుడు మర్చిపోవద్దని చెప్పి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే మా బాబు చనిపోయినప్పుడు మేము ట్రస్ట్ ఏర్పాటు చేసినప్పుడు 2020లో కోవిడ్ విపరీతంగా ఈ ప్రపంచ దేశానికి అతలకుతలకు చేస్తున్నటువంటి సందర్భంలో మరి కోవిడ్ కార్యక్రమాన్ని మా గౌరవ శాసనసభ్యులు ఎమ్మెల్యే జయపాలన్న గారు, అదేవిధంగా చైర్మన్ అనితారెడ్డి గారు, ఎంపీ అప్పుడు రాములు గారు ఉన్నారు, వాళ్ళ చేతుల మీదకెళ్ళి ఆ కోవిడ్ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అప్పుడే కొన్ని లక్షల రూపాయలు మండల వ్యాప్తంగా పేషెంట్లకు కావచ్చు, వాళ్ళకు మెడిసిన్స్ కావచ్చు, విద్యుత్ కావచ్చు, అన్ని విధాలుగా కూడా నిత్యావసర సరుకులు కూడా వాళ్ళకు అందించడం జరిగింది. నేను కూడా ఒక పేద కడుపులో పుట్టి ఆటో నడిపించడం కాబట్టి అక్కడ 15 రోజులు లాక్డౌన్ విధించిన సందర్భంలో మరి ఆటో డ్రైవర్లు ఇక్కడ మొత్తం ఎంతమంది ఆటో డ్రైవర్లు ఉన్నారని సెర్చ్ చేసి దాదాపుగా 4,200 కుటుంబాలు ఆటో డ్రైవర్లు ఉంటే ప్రతి డ్రైవర్ కుటుంబానికి కూడా ఒక 10 కిలోల బియ్యము, కిలో కందిపప్పు, నిత్యావసర సరుకులు వాళ్ళకు అవసరం ఉన్నటువంటి సరుకులను కూడా ఇక్కడ నుంచి ట్రస్ట్ ద్వారా దాదాపుగా 2 డివిజన్లు పంపి కూడా సప్లై చేయడం జరిగింది. కొంతమంది రాజకీయంగా అనుకుంటున్నారు, నాకు రాజకీయంగా నేను వార్డు సభ్యులుగా, డైరెక్టర్గా, చైర్మన్గా, జడ్పీటీసీగా గెలిచిన తర్వాతనే నేను ట్రస్ట్ని ఏర్పాటు చేసుకున్నాను. నాకు రాజకీయంగా నేను ఎక్కడ భయపడేది లేదు, ఎక్కడ కూడా రాజకీయంగా మనం 10 రూపాయలు ఆశించింది లేదు, 10 మందికి మనం సాయం చేసాం కానీ ఎప్పుడు కూడా మేము ఆశించింది లేదు. మేము రాజకీయం కోసం మాత్రం ఈ ట్రస్ట్ని ఏర్పాటు చేయలేము. ఖచ్చితంగా నేను ఒక పేద కడుపులో నుంచి పుట్టాను కాబట్టి పేదల యొక్క పేదరికం అనుభవించాను కాబట్టి పేదల యొక్క బాధను అనుభవించాను కాబట్టి ఖచ్చితంగా మా ట్రస్ట్ వృత్తభక్తి సాయం అంటే వాళ్ళు ఆశిస్తున్నంత సాయం కాకుండా ఖచ్చితంగా మా నుంచి మా సాహసక్తుల మా నుంచి అయ్యేంత మా శక్తి ఉన్నంత వరకు పేద ప్రజలకు మేము న్యాయం చేయాలనుకున్నాం. ఎంతో అంతో మా ట్రస్ట్ ద్వారా న్యాయం జరగాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని మరి అదేవిధంగా ఏదైతే ఎవరైనా పేదవాళ్ళు చనిపోతే 5,000 రూపాయలు ఇవ్వాలనుకున్నాం మండల వ్యాప్తంగా. అయితే మా వాళ్ళు చెప్పి కొంతమంది మా నాయకులు కూడా చెప్పారు 5,000 రూపాయలు మండలంలో సాధ్యమవుతుంది, ఆ రోజుకు ఒకరిద్దరు వస్తారు, ఎక్కడో ఒక ఊళ్ళో ఒకరిద్దరు వస్తారు, మా రోజుకు 10,000 15,000 రూపాయలు సాధ్యమవుతుందా అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా మొండి ధైర్యంతో ముందుకొచ్చామని ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసాం. మరుసటి సంవత్సరము నిత్య అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకున్నాము. అదే నిత్య అన్నదాన కార్యక్రమం చేపట్టాలనుకున్నప్పుడు మా ఇంట్లో కూడా చెప్పారు, పక్కన ఉన్నటువంటి మా సోదరులు వాళ్ళు కూడా చెప్పారు, మండల హెడ్ క్వార్టర్లో ఇల్లు ఉంటుంది మెయిన్ రోడ్ మీద, మరి నిత్యాన్నదానం అనుకున్నప్పుడు 100 మంది వస్తున్నారు. 100 మందికి 1 రోజు 2 రోజులు వారం రోజులు నెల రోజుల్లో సంవత్సరం పెట్టగలుగుతాం, కానీ మనం సంవత్సరాలు కొద్దిగా పెట్టగలుగుతామా అని చెప్పడం జరిగింది.
అయినా చూద్దామన్న ప్రయత్నం అయితే చేద్దామని చెప్పడం జరిగింది. ఏదైతే నిత్యాన్నదాన కార్యక్రమాన్ని మొదలు పెట్టామో ఆ రోజు మేము 50 కిలోల బియ్యం అనుకున్నాం. ఆ 50 కిలోల బియ్యం కూడా మా దగ్గర లేకపోతే మా సోదరుడు, మా క్లాస్మేట్, మా ఉప సర్పంచ్ సాబు 50 కిలోల బియ్యం ఆ రోజు పంపిస్తే దాదాపు ఈ రోజుకు 4 సంవత్సరాలు సంపూర్ణంగా పూర్తి చేసుకున్నాం. మనం ఒకరోజు 100 మంది వస్తారు, ఒకరోజు 200 మంది వస్తారు, 300 మంది వస్తారు. మా ఎమ్మెల్యే గారు ఏమైనా ప్రోగ్రామ్ పెడితే కూడా మొత్తం టోటల్ 500-600 మంది కూడా ఇక్కడనే భోజనం చేస్తుంటారు. ఎందుకంటే మేము కూడా మా తల్లిదండ్రుల యొక్క హర్తాలకు రావడం జరిగింది, అమలులకు పోవడం జరిగింది. మా దగ్గర డబ్బులు లేక మధ్యాహ్నం భోజనం చేయలేక సాయంత్రం ఇంటికి కలుపు కాలు పెట్టుకొని కూడా పోయినటువంటి రోజులు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఏ పేదవారు కూడా ఈ మండలంలో వచ్చినప్పటికీ కూడా ఆకలితో పోవచ్చని చెప్పి అన్నదాన కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి వాస్తవంగా చెప్పాలంటే మేము ఎక్కడ కూడా డొనేట్ చేయలేదని, మరి ఈ పైసలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నాయో అది భగవంతుని సంకల్పంతోనే ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నాం మనం వాస్తవంగా చెప్తాం. అదేవిధంగా ఏదైతే లాస్ట్ ఇయర్ అదేవిధంగా మా మాజీ మంత్రివర్యులు సబితా రెడ్డి గారు, మా మాజీ శాసనసభ్యులు జయపాలన్న గారు, మా ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనాథ గారు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగిందని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకున్నాం. అంటే మా భార్య ఆ రోజు ఈ రోజు ఏం నిర్ణయం తీసుకుంటామని చెప్పి మా భార్య చెప్పడం జరిగింది. మరి ఏదైతే పేదవాళ్ళు భూమి లేకుండా లేకపోతే వాళ్ళకి ఆర్థికంగా లేకుండా ఎవరైనా పెళ్లిళ్ళు చేస్తే, ఆడబిడ్డలు పెళ్లిళ్ళు చేస్తే వాళ్ళకు 21,000 రూపాయలు ఒక పట్టు చేయాలని ఇవ్వాలని అనుకుంటున్నాం. మరి చేద్దామా వద్ద అంటే ఇది మన ట్రస్ట్లో బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం ఇది మరి చేయమని చెప్పి మా భార్య ఆ రోజు చెప్పడం జరిగింది. మరి ఆ కార్యక్రమాన్ని కూడా పోయిన సంవత్సరం నుంచి మొదలు పెట్టడం జరిగిందా, మరి 100 పెళ్లిళ్ళకు కూడా ఈ విధంగా మేము నిన్న మన ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరిగింది. అనేక కార్యక్రమాలను ఇప్పుడే మొన్న ఒక బాబు మన వైజాగ్ కాలనీ అని చెప్పి మన నాగార్జున బ్యాక్వర్డ్ వస్తే అక్కడ ఒక సాగర్ కెనాల్లో పడి ఆ బాబు ముస్లిం బాబు చనిపోవడం జరిగింది. మరి ఆయనకు 3 చిన్న పిల్లలు ఉన్నారు. ఒక పిల్లవాడు 4 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 8 సంవత్సరాలు. ఇప్పుడు ఆ పక్కనే ఉన్నటువంటి కర్తాల్ గ్రామర్ స్కూల్ పక్కనే వాళ్ళు నివాసిస్తుంటారు. కాబట్టి కర్తాల్ నివాసులు వాళ్ళు ఆ పిల్లగాడిని చదువు కోసం ఇప్పుడు 2nd క్లాసు కర్తాల్ గ్రామర్ స్కూల్ ప్రిన్సిపాల్ గారు కూడా లక్ష్మణ్జీ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆ పిల్లగాడు 2nd క్లాస్ బాబుకు మరి 10th క్లాస్ వరకు కర్తాల్ గ్రామర్ స్కూల్లో ఉంది. 10th క్లాస్ వరకు అయ్యే ఖర్చు మొత్తము మా ట్రస్ట్ భరించుకుంటుంది. ఇవాళ మీ చేతుల కూడా 2,75,000 రూపాయల చెక్కులు కూడా ఈరోజు మా ప్రిన్సిపాల్ గారికి హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నామని. ఆ ఎన్నో కార్యక్రమాలు చేస్తామని. మరి ఈ రోజు కూడా మా బాబు పేరు మీద దాదాపు ఒక 4-5 టెంపులు కూడా విరాళం ఇవ్వాలనుకుంటున్నామని. ఒక 50,000 చొప్పున, 25,000 చొప్పున, 50,000 చొప్పున, 75,000 చొప్పున, 1,00,000 రూపాయల చొప్పున మరి వాళ్ళకు కూడా ఈరోజు మీ చేతుల మీదకి వెళ్ళి మరి వాళ్ళకు కూడా విరాళం ఇవ్వబోతున్నాము. అదేవిధంగా ఏదైతే మేము పెళ్లి సందర్భంలో పెళ్లిళ్ళ సమయంలో చావుకు పోయి పెళ్లికి పోవద్దు అంటారు. కాబట్టి అప్పటి నుంచి ప్రతి 5 సంవత్సరాల నుంచి ప్రతి వర్ధంతి సందర్భంగా ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుంటున్నాం. కాబట్టి ఈ 3-4 నెలల నుంచి చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు మేము ఆర్థిక సహాయం అందించలేదన్నా. మరి ఈరోజు 137 మంది అంటే కర్తాల్ మండల వ్యాప్తంగా 137 మందికి కూడా ఈరోజు మేము 5,000 రూపాయల చొప్పున మీ చేతుల మీదకెళ్ళి వాళ్ళకు కూడా మేము ఈరోజు వాళ్ళకు చేయుతను అందిస్తున్నామని. మరి ఏదైతే గత సంవత్సరంలో గత వర్ధంతి సందర్భంగా కూడా చెప్పడం జరిగింది. మరి ఈ వర్ధంతి సందర్భంగా కూడా ఇప్పుడు ఇక్కడ పెద్దలు చాలా మంది, 2 మాజీ శాసనసభ్యులు, అదేవిధంగా కమిషన్ చైర్మన్, నాతో పాటు జడ్పీటీ స్టేషన్ వాళ్ళు, చైర్మన్ చెప్తాను. అంటే ఈ రోజు కూడా గత వర్ధంతి లాస్ట్ ఇయర్ వర్ధంతి నాడు కూడా మేము చెప్పడం జరిగింది. ఏదైతే తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు ఉంటారో, ఆడపిల్లలు, వాళ్ళ పెళ్లికి మేము తులం బంగారము 1,116 రూపాయలు కూడా మా ట్రస్ట్ ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి అలాంటి కార్యక్రమాన్ని కూడా మా ట్రస్ట్ ఏర్పాటు చేస్తుందని చెప్పి తెలియజేస్తూ, అదేవిధంగా ఇప్పుడే మా సోదరుడు ఒక ఆయన లేచి
నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళకు కూడా మీరేమైనా హెల్ప్ చేస్తారని చెప్పి గౌరవ పెద్దల ముందుల మాకు అడగడం జరిగింది. మరి ఖచ్చితంగా ఆయనకు కూడా చెప్తున్నాం. మరి అతను ఎవరున్నప్పటికీ మనకు కులానికి అతీతంగా, పార్టీలకు అతీతంగా మన ట్రస్ట్ పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకు కూడా మన ట్రస్ట్ సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇంకోసారి మా మీద అభిమానం ఉంటుంది, మా మీద గౌరవం ఉంటుంది, మా మీద ఏదైతే నమ్మకంతో వచ్చినటువంటి మా ముందున్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కరిస్తూ, మరి నా జిల్లా పరిషత్తు ఎన్నికల్లో కూడా అంజన గారు 2 రోజులు మాకు ఇన్ఛార్జిగా ఇచ్చారు. అప్పుడు శాసనసభ్యులు మన జాతీయ శాసనసభ్యులు వాళ్ళు మరి ఇక్కడ ఉన్నటువంటి యాదవ సోదరులు ప్రతి ఒక్కరికి నంబర్ తీసుకొని ఫోన్లు చేసి దశరథ్ నాయక్ ఓటేయాలని చెప్పి ఆ రోజు నా కోసం కూడా ఆయన కష్టపడ్డందుకు ప్రత్యేకంగా అంజన గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు చచ్చిపోతే తాతనో తండ్రో ఎవరు చచ్చిపోతే ఆర్థికంగా లక్షాధికారులు కోటీశ్వరులు ఏదో ట్రస్ట్ ఏర్పడి కొన్ని కార్యక్రమాలు చేస్తారు. కానీ కొడుకులు చచ్చిపోతే ఇటువంటి కార్యక్రమాలు కొన్ని చూస్తారు, 2 కూడా చూస్తాను నేను. ముఖ్యంగా మా దాని గోపాల్ రెడ్డి మీరు కాంట్రాక్టర్, ఆయన కొడుకు చచ్చిపోవడం ప్రతి సంవత్సరం ఇట్లే వస్తున్న దానిలో పాలు చేస్తాడు. ఇందులో ముఖ్యంగా దశరథ్ నాయకుడు పెద్ద కోటీశ్వరుడు కాదనుకుంటాను, మనసున్న మహారాజు అనుకుంటున్నాను. మనసున్న మహారాజు ఆ కొడుకు చచ్చిపోయినందుకు ఆ బాధతోటి జంతు రాధాకృష్ణన్ ట్రస్ట్ మెమోరియల్ ట్రస్ట్ అని ఏర్పాటు చేసి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నందుకు చాలా సంతోషం అనిపిస్తుంది. నిజంగా ఈ కార్యక్రమాల ద్వారా ఆ భగవంతుడికి భగవంతుడు కనుకరించి ఆ రాధాకృష్ణ గారి ఆత్మశాంతించడం చేయాలని నేను భగవంతుని కోరుతున్నాను. ముఖ్యంగా నేను పార్టీ పేరు చెప్తలేను. పెళ్లిళ్ళ కార్యక్రమం పెళ్లినప్పుడు పెద్దలు ఏమనంటే 100 అబద్ధాలు పెళ్లి ఏమని, పెళ్లికి అబద్ధపడితే తప్పుగారు నాయన అంతా ఉంటాయి లేపుతాయి. పెద్ద మనిషి ఏం చేస్తాడు, నిష్ట కట్టినాడే, అరే నిష్ట కట్టరా అంటాడు. నిష్ట కట్టవా ఏమని పెద్ద ఊళ్ళో పెద్ద మనిషి అంటాడు. అట్లా పెద్దలు ఏమని అంటే 100 అబద్ధాలను పెళ్లి ఏమని. సాగు విషయంలో ఎంత బాధ మేము గుర్తు కొన్ని సందర్భంలో ఈ చిన్న కార్యక్రమం సాగు చేయడమే బాగా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి అటువంటి కార్యక్రమాలకు కొన్ని కేసీఆర్ కూడా ఇచ్చాడు, కళ్యాణ లక్ష్మి అని కానీ రైతు బీమా అని కూడా ఇచ్చాడు. అట్లా ఆ విధంగా అటువంటి గుణం ఉన్న దశరథ్ నాయక్ కూడా ఇంత మంచి కార్యక్రమాలు పెళ్లిలకు సాగులకు ఇస్తున్నాడంటే ఎంత గొప్ప విషయం చాలా ఆలోచించాలి. అన్నదానం అంట, అన్ని దానాల కానీ అన్నదానం ఏమిందంట. అన్నదానం చేస్తున్నాడంటే చాలా గొప్ప విషయమే. మరి భగవంతుడు ఎట్టిస్తున్నాడానికి ఇంకా చాలా మంది దాతలు కానీ భగవంతుడు ఈ ముందు ఎన్నో కార్యక్రమాలు చేయడానికి ఆయనకు సహాయం చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా ప్రజాదేవ సమాజంలో ఇప్పుడే కదా అంటారు మానవ సేవ అంటారు. ఇటువంటి మానవ సేవ చేసేలో నిజంగా మానవ సేవ చేసినట్టే. ఈ మధ్యన చూస్తూ నేను ఇట్లా ఆత్మహత్యలు కాకుండా చాలామంది చిన్న పిల్లలు చిన్న ఏజ్ పెళ్లి కాకముందే తల్లిదండ్రులు కష్టపడి చదివించి ఎంతో ఓపికతోటి చదివిస్తే మధ్యలో కొన్ని వ్యసనాలకు అలవాటు పడి యాక్సిడెంట్ అయి చచ్చిపోతున్నారు. నేను వాళ్ళ బాధ చాలా చూస్తున్నాను. ఈ మధ్యలో ఈ ప్రాంతంలో కానీ చాలా బాధ అకస్మాత్తుగా వాళ్ళు పెళ్ళైన వాళ్ళు ఒకరు 2 పిల్లలు కూడా అట్లా చచ్చిపోతారు. తల్లిదండ్రులు కష్టపడి వాళ్ళ ఉద్దేశం ఏంటి, వీడు ప్రయోజకుడై నా అంతిమ దశలో మా జీవనంలో మాకు సహకరించాలి, మమ్మల్ని బతికించాలని వాళ్ళ ఆలోచన పడి వాళ్ళని పెద్ద చేస్తే, కష్టపడి చదివించి అన్ని విధాల పెంచి పెద్ద చేస్తే కళ్ళ ముందరే ఆ విధంగా అకస్మాత్తుగా చచ్చిపోతే వాళ్ళ బాధలు వర్ణనాతీతం. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు పెద్దలు అనేది 5 ఏళ్ళ వరకు ఒక రాజులాగా చూసుకున్న ప్రేమతో కన్నపడుతుంది. 5 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ వరకు మన జీతగాళ్ళగా చూడాలి. అట్లా పెంచాలి. పెంచే ఆ వాతావరణానికి అలవాటు పడాలి. అట్లయితేనే వాడు ప్రయోజనం అవుతాడు. కాబట్టి పిల్లలా చదివించాలి, అది మంచిదే. మరి దశరథ్ నాయక్ కూడా వాళ్ళకి ఎంతో పెద్దగా చేస్తుందో ఆయన ఎంత ప్రయోజనం చేస్తుందో తెలియదు. కానీ
కనీసం ఆ బాధతోటన్నా రెండో కొడుకు ఉన్నాడు కాబట్టి ఆ బాధ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తాడు. దేవుడు కూడా కొంతమంది దాతలకు సహకరించవచ్చు, కానీ ముందుకు వచ్చి చేసుకో గొప్ప విషయం. మామూలు స్థాయిలో ఉన్న వ్యక్తి ఇంత, నేను చాలా ట్రస్ట్ చూసిన, పేరుకు ట్రస్ట్ ఉండేవి కూడా చూసాను. ఏదో కొంతకు చేస్తారు, ఫోటోలు తీస్తారు ఎక్కువ. ఇంతమంది వచ్చుకోము, ఇంతమందికి అన్నదానం చేసుకోవడే గొప్ప విషయం, చాలా సంతోషదగ్గ విషయం. కాబట్టి విశ్రాంత నాయకులు, ఎందుకంటే ఆ గుణం కూడా అట్లా చాలా చూస్తున్నా కానీ నేను చెప్పించిన తర్వాత ఎంత మంచి గుణం. నాకు తెలిసేది ఒకైతే మాకు దూరం ఉన్నందుకు మరి అట్లా కదా ఉన్నదో కానీ ఫోటోలేమో మేము గుర్తుగా మాకైతే గుణం మంచిగా అనిపిస్తుంది. చాలా మంచోడు, ప్రేమను ఉంటాయి తన ప్రేమగా పలికిస్తారు, ఆప్యాయతోడు పలికిస్తారు. అటువంటి వ్యక్తికి ఇంకా భగవంతుడు మనోధైర్యం ఇచ్చి అన్ని విధాల ఆయనను పురోగమించడానికి భగవంతుడు ఆశీర్వదించాలని కోరుతూ మా జంపుల రాధాకృష్ణ గారికి ఆత్మశాంతి కలగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. యశత్ నాయక్ గారికి రాధాకృష్ణ మీద ఎంత ప్రేమ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి యశత్ నాయక్ గారు ఇప్పుడే మా రమేష్ చెప్పిండు, రమేష్ లేకుండా పాటలు చెప్పిండు. యశత్ నాయక్ ఎక్కడి నుంచి వచ్చిండు? అట్టడుగు స్థాయి నుంచి యశత్ నాయక్ ఈ స్థాయికి రావట్లేదు. మొదటిగా యశత్ నాయక్ ఒక ట్రాక్టర్ డ్రైవర్, తర్వాత హైదరాబాద్ పోయి ఆటో డ్రైవర్గా పనిచేసాడు. అవునా? పనిచేసాడు. అప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు పేదవారైనప్పుడు కూడా, ఈ ప్రాంత బిడ్డ అయినప్పుడు కూడా, అంత కష్టపడి కూడా ఆ తాండాకు కానీ తల్లిదండ్రులకు కానీ ఈ ప్రాంతానికి కూడా కష్టపడి ఆ విధంగా ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా ఒక మంచి మార్గంలో నడిచినటువంటి మన నాయకుడు దశరథ్ నాయక్ అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. నాకు పరిచయం ఏర్పడినప్పుడు దశరథ్ నిజంగా చూస్తే గ్రామ స్థాయిలో ఉన్నాడు. అప్పుడు దశరథ్ నాయక్ నేను గుర్తించి ఫస్ట్ నీకేంది ఒక రేషన్ షాప్ డీలర్గా నియమించాను. ఫస్ట్ అక్కడి నుంచి ఆయనకు రాజకీయంగా ఒక అప్పటి నుంచే గుర్తింపు వచ్చిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు అవకాశం రాలేదు. ఆమరగల్లు సింగిల్ విండో బ్యాంకు పోటీ చేసినప్పుడు దశరథ్ నాయక్ ఈ ప్రాంతం నుంచి పోటీ చేసి డైరెక్టర్గా గెలవడం జరిగింది. అంటే ప్రాథమిక సహకార సంఘం బ్యాంకుకు ఈ ప్రాంతం నుంచి ఒక డైరెక్టర్గా ఈ ప్రాంతం వారు గెలిపించినందువల్ల మరి ఆమరగల్ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అయిన తర్వాత ఆయన డైరెక్టర్ ఉన్నప్పుడు కొన్ని కారణాల చేత అప్పుడు ఉన్నటువంటి చైర్మన్ రాజీనామా చేసినందువల్ల వెంటనే యశరథ్ను ఆ చైర్మన్ స్థానాన్ని భర్తీ చేసి ఆమరగల్ సింగిల్ విండో బ్యాంక్ ఇప్పుడు ఉన్నటువంటి కడతాలు కానీ ఆమరగల్ కానీ మొత్తం 2 మండలాలకు బ్యాంకు చైర్మన్గా అందరి కృషి వల్ల చేయడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ విధంగా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా దశరథ్ ఆ బ్యాంకు ద్వారా అనేక సేవలు అందించాడు. మనం పండించినటువంటి పంటలు మొత్తం కూడా అన్న ఈ పంటలు వచ్చాయి, తర్వాత ఈ ధాన్యం వచ్చింది, కొనుగోలు చేయాలి, నువ్వు స్టేట్ లెవెల్లో చెప్పు, మాకు అనుమతి ఇప్పి, మాకు పర్మిషన్ ఇప్పి, మేము కొంటాం, రైతులకు మేలు చేస్తామని చెప్పి ఆ విధంగా బ్యాంకు ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా అనేక సేవలు అందించడం జరిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. దాంతోపాటు మన 2014లో తెలంగాణ రాష్ట్రం మన గౌరవ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రాతినిధ్యం వహించి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మరి మండలాలకు జిల్లా పరిషత్ ఎన్నికలు జరిగేటప్పుడు ఈ ప్రాంతం నుంచి కడతాల మండలం ఆమరగల్ కింద ఉండేది. ఈ కడతాలను గుర్తించి మేమందరం కూడా కలిసికట్టుగా మాట్లాడుకొని కలకొండపల్లిలో ఉన్నటువంటి ఒక 4-5-6 గ్రామ పంచాయతీలు తీసుకొచ్చి కడతాలు కలిపాం. సాదాపూర్ గ్రామ పంచాయతీ కానీ, చెల్లంపల్లి గ్రామ పంచాయతీ కానీ, అదేవిధంగా ఇప్పుడున్నటువంటి రేకేతండ కాటాలగూడ గ్రామ పంచాయతీ కానీ, బాలాజీనగర్ రేగలకుంట గ్రామ పంచాయతీ కానీ, అదేవిధంగా అమతాపూర్ గ్రామ పంచాయతీ గారి దగ్గరికి వెళ్ళి కడతాల మండలం చేయాలని చెప్పి కోరితే వెంటనే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎంతో పెద్ద మనసుతోటి కడతాల్లో ఉన్నటువంటి మన ప్రజల మీద ప్రేమతోటి ఈ కడతాలను మండలంగా చేసినందువల్ల వచ్చినటువంటి ఎన్నికల్లో మనం ఈ కడతాలు జడ్పీటీసీ
ఎస్టీలకు కేటాయించడం జరిగింది. అప్పుడు ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరైతే గెలుస్తారని చెప్పే ఉద్దేశంతో నేను బీఫామ్ మొత్తం కూడా 10 ఎంపీటీసీల బీఫామ్స్, తర్వాత జెడ్పీటీసీ బీఫామ్ ఆయన జెడ్పీటీసీగా నిర్ణయించి ఎంపీటీసీల బీఫామ్ కూడా వీళ్ళ చేతికి ఇచ్చారు, సంతకాలు పెట్టించారు. ఇక్కడ వీరయ్య ఉన్నాడు, తర్వాత నరసింహ ఉన్నాడు, ఇక్కడ మా రమేష్ కూడా ఇప్పుడు మాట్లాడాడు. ఈ విధంగా ఈ కర్తాల మండలంలో ఉన్నటువంటి 10 ఎంపీటీసీలు తర్వాత బాధ్యత వాళ్ళకి ఇచ్చినాం. ఆ విధంగా జెడ్పీటీసీ గెలిపించుకున్నారు. ఎప్పుడు మన మధ్యలోనే ఉన్నారు. అందు గురించి వారి ఆత్మకు శాంతి ఎప్పుడు కలగాలని కోరుకుంటూ, ఏదైతే నిరంతరము 5 సంవత్సరాలు ఇలాంటి సేవలు చేయాలంటే చాలా గొప్ప గుణం ఉండాలి. ఆర్థికంగా కానీ బాగా ధైర్యం ఉన్న వ్యక్తులే చేయగలుగుతారు. వారు చేసే కార్యక్రమాల్లో, ఈ సేవా కార్యక్రమంలో పలు కార్యక్రమాల్లో నేను కూడా పాలు పంచుకోవడం జరిగింది. అలాగే ఏదున్నా కానీ ముందు కూడా ఈ కార్యక్రమాన్ని అలాగే కొనసాగిస్తే మేమందరం కూడా వారికి అండగా ఉంటామని తెలియజేసుకుంటూ, వారి కొడుకైన ఆత్మ శాంతికి కుదరాలని, అలాగే ఆ భగవంతుడు దశరథ్ నాయక్ గారికి ఆయన ఆరోగ్యాలు ప్రసాదించి వారిని ముందుకు తీసుకుపోవాలని భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జరుపుల దశరథన గారు కూడా ప్రత్యేకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క మా కర్తాల మండలంలో ఏ సమస్య ఉన్నా, పేదింట్లో ఏ సమస్య ఉన్నా మొట్టమొదటిగా వినిపించే పేరు దశరథన పేరు. ఆ రకంగా ఈరోజు ఆయన ఈ మండలంలో సేవలు చేస్తున్నాడు. ఒక్కటని కాదు, ఏ ప్రకంగా ఉన్నాడు పై చదువుల కోసం విద్యార్థులకు, పై చదువుల కోసం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో నిరుపేద విద్యార్థులకు కూడా ఎన్నో రకాలుగా సహాయం చేస్తుండు. ఇక్కడ ప్రతిరోజు నిత్యాన్నదానం చేస్తుండు. ఆయన దాని డబ్బులు ఉన్నా లేకున్నా, ఎంత ఆస్తిపరుడైనా కూడా ఒక్కొక్కసారి డబ్బుల విషయంలో ప్రాబ్లం వస్తాయి. ఎన్ని ప్రాబ్లంలు ఉన్నా కూడా ఆయన చేసే సేవా కార్యక్రమాలు కూడా ఒక్కరోజు కూడా వెనుకంజ చేయకుండా నడిపిస్తున్నాడు. దానికి మేము ఆయన చూసి ఎన్నోసార్లు కూడా చాలా గర్వపడుతుంటాం. ఇలాంటి వ్యక్తి మా మండలంలో ఉండడం మాకు కూడా చాలా గర్వకారణం. అది కూడా మా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఇలాంటి సేవలు చేయడం కూడా మా అందరు కూడా చాలా సంతోషం. ఇవాళ మన మండలంలో కాకుండా టోటల్ మన తెలంగాణలో చాలా మంది కూడా అనేక కార్యక్రమాలు తెలిసి ఒక గిరిజన నిరుపేద కుటుంబంలో పుట్టి ఇలాంటి సేవలు చేయడం చాలా ఆ పాటలకు అతీతంగా కూడా ఆయన గౌరవిస్తారు. ఇదే విధంగా అన్నను మరి భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు ఇలాగే కొనసాగిస్తూ ఆయన యొక్క దేవుడు కూడా అన్ని విధాలా సహకరించాలని, ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళు కూడా అందరూ కూడా నాకు ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు చేసుకుంటూ ముగిస్తున్నాం. ఆ బాధ తల్లిదండ్రులకు ఎంత ఉంటుంది అనేది కన్నా అన్ని తల్లిదండ్రులకు కూడా తన ముందు కొడుకు చనిపోతే ఎంత బాధ ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయినా కూడా బాధని తన మనసులోనే దిగమింగుకొని తను 10 మందికి సేవ చేయాలన్నటువంటి భావనతో ఈ ట్రస్ట్ స్థాపించి దీని ద్వారా 10 మందికి సహాయం చేయాలన్నటువంటి దశరథ్ నాయక్ గారి ఆశయం, లక్ష్యం చాలా గొప్పది. నిజంగా అట్లాంటి వ్యక్తులు ఉండడం అనేది చాలా అరుదుగా ఉంటారు. అలాంటి కార్యక్రమానికి ఈ వేదిక మీద ఆశీనులైనటువంటి నా అన్నదమ్ములందరికీ ఇక్కడికి రావడం, నన్ను కూడా ఇక్కడికి ఆహ్వానించడం, ఈ కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామ్యం చేయడం, తర్వాత ఇక్కడికి విచ్చేసి మీరందరూ కూడా తన ద్వారా చెక్కులు తీసుకోవడానికి, డబ్బులు తీసుకోవడానికి వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, అంటే దీన్ని స్వాగతం పలకాలని చెప్పాలా బాధగా ఉందని చెప్పాలా నాకు అర్థం కావట్లేదు యాక్చువల్గా వచ్చినప్పటి నుంచి కూడా. ఎందుకంటే మా తమ్ముడు ఎప్పుడు చూసినా చాలా నవ్వుకుంటూ చాలా మంచిగా ఉంటాడు. వచ్చినప్పటి నుంచి చాలా డల్గున్నాడు. అప్పటి నుంచి అడుగుదామని అనుకుంటున్నా కానీ పలకరియాలంటే భయం అవుతుంది. ఎందుకంటే తండ్రిగా తన బాధ ఉంది, కానీ తను అప్పటి నుంచి కూర్చొని ఆ డబ్బుల మీద పేర్లు రాస్తూ ఉన్నాడు, చెట్ల మీద రాస్తూ ఉన్నాడు. నిజంగా తన ఉదారమైనటువంటి హృదయం చూస్తుంటే నాకు చాలా ఇట్లా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే చాలా మందికి డబ్బులు ఉంటాయి, చాలా మందికి దాన చేయాలనేటువంటి ఆశయం ఉంటుంది, ఉండకపోవచ్చు. తను ఉన్న దాంట్లో చేయాలనేటువంటి ఆశయం ఏదైతే ఉందో నిజంగా కూడా నాకు కళ్ళలో నీళ్లు తెప్పిస్తుంది పక్కన కూర్చుని. అంత మంచి హృదయం కలిగినటువంటి ఒక లీడర్ మన పార్టీలో ఉండడం
ఈ కంటాల మండలంలో ఉండడం. పొద్దున్నే వాట్సాప్లో చూస్తుంటే ఎక్కడో ఒక చనిపోయిన వ్యక్తులు అట్లా కనిపిస్తే 5,000 రూపాయలు దశరథ్ నాయక్ గారు సహాయం చేసినారని వస్తుంటారు. పెళ్లి చూస్తే సహాయం చేసినారని కనిపిస్తారు. ప్రతిరోజు వాట్సాప్లో ఏదో ఒక రూపంలో నాకు దశరథ్ నాయక్ కనిపిస్తూనే ఉంటాడు. నేను అదే అనుకుంటే ఇన్ని డబ్బులు ఎట్లా వస్తాయి? ఒక చక్రవర్తి రాజులు దాన ధర్మాలు చేసినారంటే, ఒకప్పుడు అంత పెద్ద గొప్పలు దాన ధర్మాలు చేసినారంటే వాళ్ళ డబ్బులు ఉండే దాన ధర్మాలు చేసిన ఉంటారు. కానీ దానం చేయడానికి డబ్బులు ఉండాల్సిన అవసరం లేదు, గొప్ప మనసు ఉండాలి. ఆ మనసు దశరథ్ నాయక్ గారిని ఉండడం నిజంగా అతను పక్కన కూర్చొని నిజంగా చెప్పుకుంటూ వస్తుంటే నాకు అట్లా అనిపించింది. మా అమ్మ నాన్న వాళ్ళు కూడా చాలా దాన ధర్మాలు చేసుకుంటూ వస్తుంటే మా అమ్మ నాన్న నేను తిట్టేదాన్ని, మాకన్నీ మీరు ఏం మిగిలించుకుంటూ చేసినారు, అంత మీ తాత సంపాదించిన అంతా దాన ధర్మాలు చేసుకుంటా గుళ్ళు గోపురాలు కట్టించినారని నాకు నేను అంటా ఉంటా వాళ్ళని. మా అత్తగారి నుంచి కూడా అదే వారసత్వం మాకు. అంటే మీకు నా పరిచయం ఉన్నారో లేదు నాకు తెలియదు, మా అమ్మాస్పల్లె కోర్పోల్ సుధాకర్ రెడ్డి గారి కూతుర్ని నేను. తర్వాత వ్యాప లింగారెడ్డి గారి కోడలి, చర్కూరు లింగారెడ్డి గారి కోడలి. ఆయన కూడా రాజకీయాలు చేస్తూ దాన ధర్మాలు చేస్తూ ఉన్నదంతా జనాలకు దానం చేసుకుంటూనే వచ్చింది. మేము ఊరికే అనుకుంటాం దాన ధర్మాలు చేసుకుంటూ ఉన్నదంతా ఒడిపించిండ్రు వీళ్ళు. పెద్ద పటేల్ కొడుకులు మా మన్మల్ల దగ్గరకు వచ్చే వరకు చిన్న పటేళ్ళు కూడా లేకుండా పోయిందని అనిపిస్తుంది. కానీ వాళ్ళు చేసిన దాన ధర్మాలు ఎప్పటికైనా ఒకనాడు మా పిల్లలకు పనికి రాకుండా పోతాయా అని ఒక ఆశ నాకు ఉండేది. కానీ ఇప్పుడు నా పక్కన కూర్చొని అవన్నీ రాస్తుంటే అంత గొప్ప హృదయం ఉండి పక్కనున్న వాళ్ళని కూడా చరణం కల్పిస్తున్నాడు అంటే ఈ చరణం ఉన్నందుకేనేమో వాళ్ళు ఆ రోజులలో దాన ధర్మం చేసిండ్రు. అంటే ఆ పేదరికాన్ని చూసి వాళ్ళ లోపల అట్లా అనిపించిందేమో నిజంగా దాన ధర్మాన్ని చేయాలని అనిపించింది నాకు దర్శన్ గారు పక్కన కూర్చుంటే. మనం దానంలో ఎవరిని గొప్పవాడిగా చెప్పుకుంటాం, ఒక కర్ణుని గొప్పవాడిగా చెప్పుకుంటాం. మనం టీవీలలో చాలా మందిని చూస్తుంటాం, చాలా మంది అమ్మ నాన్న ఆశ్రమాలు పెట్టి అట్లా పెట్టి ఇట్లా పెట్టి చాలా మంది పేదవాళ్ళకి దానం చేస్తుంటారు. కానీ అట్లాంటి వ్యక్తులలో అలాంటి మంచి మనసున్నటువంటి మా తమ్ముడు మన మండలంలో ఉండడం నాకు నిజంగా గొప్పతనం అనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఏదో ఒక విధంగా ఇట్లాంటి దాన ధర్మాలు చేసుకుంటూ ఉన్న దాంట్లో కొంత గొప్ప దాన ధర్మాలు చేసుకుంటూ అందరం సుఖంగా సంతోషంగా ఉండాలని మీకు భగవంతుడు ఎల్లకాలం ఇలాగే ఒక ఆడపిల్లలాగా నేను కూడా ఆశీర్వదిస్తున్నా. మీకు ఎల్లకాలం ఇలాగే మంచి డబ్బులు వచ్చి ఇంకో 10 మందికి హెల్ప్ చేసేటువంటి భావన మీలో కలగాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. చనిపోతే పిల్లలు కొడుకులు చనిపోతే మామూలుగా ఒక 4 రోజులు 10 రోజులు 2 రోజులు మర్చిపోతారు. కానీ విశ్వతన్న గారు నా కొడుకు చనిపోయిన సరే కానీ ప్రతి పేదవాడి గుండెలో చిరస్థాయిగా నిలిచిపోవాలనే ఉద్దేశంతో ఎన్నో సేవ కార్యక్రమాలు ఆయన తోచంత, ఎందుకంటే ఆయన సంపాదించిన దాంట్లో దాదాపు సగం ఖర్చు పెట్టుకుంటూ పేద ప్రజల హృదయాల్లో ఆయన కొడుకు పేరు చిరస్థాయిగా నిలిపించుకున్న విధంగా ఆయన ఆ రకంగా సేవ చేస్తున్నందుకు మనం అందరం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ప్రతి ఊళ్ళో డబ్బుల్లో చాలా మంది ఉంటారు. మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే డబ్బులలో దాదాపు 10% డబ్బులు ఉంటారు ఊళ్ళలో. ప్రభుత్వ సహకారం లేకుండా ఆ డబ్బులను పేదలకు సాయం చేసే పేదరికం అనేది ఉండేది వాస్తవం. కానీ ఎవరు చేయరు. చాలా తక్కువ మందికి పేద ప్రజలకు మన సంపాదించడానికి ఖర్చు పెట్టే గుణం ఉన్నది చాలా తక్కువ. ఇలాంటి గొప్ప వాళ్ళు మనసులకు ఉన్నప్పుడు మనం అందరము అలా చేదోడు అతడు ఉన్నప్పుడే మనం భగవంతుడు గుర్తిస్తాం. కాబట్టి ఇలాంటి నాయకులు చాలా అర్థం ఉంటారు. కాబట్టి ఆయనకి ఎల్లవేళలా అందరూ సహకరించాలని కోరుకుంటూ కూడా ఎలా అంటే ఇక్కడ నుంచి హైదరాబాద్ పోయే వాళ్ళకు కడవకుర్తి కానీ శ్రీశైలం కానీ ఈరోజు పోయి అందరూ కూడా మన దర్శనం అంటే ఇక్కడ ఒక చెక్ పోస్ట్ లేక అయిపోయింది మాకు. ఎందుకంటే ఒక ఆపద భాగం లేక చూడగానే దర్శనం మాకు ఇక్కడ ఉన్నాడు ఆదుకుంటాడని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్త కానీ ఇక్కడ ఉన్న అక్కాచెల్లెలు కానీ విలేజ్లో కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ సాయం అనేది మాకు దొరుకుతుందని చెప్పి ఇక్కడ అందరూ ఎదురు చూస్తుంటారు. కాబట్టి మీ అందరూ కూడా దర్శనకు దగ్గరుండి ఈ రాధాకృష్ణ ట్రస్ట్ కోసం మీ అందరికీ తోడు ఉండి అన్నింటి ముందుకు వచ్చి మీరు సహకారం చేసి మీకు నడివడం వల్ల మాకు ఉంటే పని చెప్పండి, మేము చేస్తాము, మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మీకు ఉండగాలని కోరుకుంటున్నాము. కాబట్టి ఇదే విధంగా ప్రతి ఒక్కరికి ఆపద ఉన్న దర్శన ఈ రాధాకృష్ణ ట్రస్ట్ తరఫున చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా రాధాకృష్ణ మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు, దర్శనాన్ని మర్చిపోవద్దు. ఇక్కడ మేము ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాం. అది బీఆర్ఎస్ తరఫున ఖచ్చితంగా కేసీఆర్ గారి
దశరథ గారి జయపడ గారి ప్రతి ఒక్కరు మర్చిపోయి కోరుకుంటున్నారు. జై తెలంగాణ. తెలియదు కానీ నేనున్నా అంటూ తన మండలంలో ఏ చిన్న సమస్య వచ్చినా ఏ పెద్ద సమస్య వచ్చినా ప్రతి పేదవారికి సేవలు అందిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు దశరథ్ నాయక్ గారికి. మరి చాలా మాట్లాడాలి కానీ సమయం లేదు. భోజనంతో పాటు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో ఊళ్ళ నుంచి వస్తుంటాం, కొందరికి బస్ సౌకర్యం లేకుండా వచ్చే వాళ్ళకి భోజన సౌకర్యం అందిస్తూ ఈ కాలంలో దహన సంస్కారానికి తన వంతు సాయం చేసి ఆ కుటుంబంలో నేను ఒక సభ్యుని అని చెప్పి అనిపించుకున్నందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ఒకటే కాదు, కొన్ని కార్యక్రమాలకు వెళ్తాం మనం, అక్కడ బంధువులు కావచ్చు, మిత్రులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, అక్కడ మనకు ఒక మంచి కార్యక్రమం పోయినప్పుడు ఇక్కడ మంచి మర్యాద అనిపించకపోతే అక్కడి నుంచి సెకండ్ వెళ్ళేస్తాం మనం. కానీ ఏమీ సంబంధం లేదు కుటుంబానికి నేనున్నా అని చెప్పి ఒక పట్టు చీరతో పాటు 21,000 రూపాయలు కళ్యాణలక్ష్మి లేఖ ఇచ్చినందుకు మరొకసారి దశరథ్ నాయక్ గారికి అభినందిస్తూ, మరి ఇదే కాకుండా ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. భవిష్యత్తులో ఇలాగే అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగాలని చెప్పేసి ఆమంగల్ పార్టీ తరఫున, ఆమంగల్ మండల ప్రజల తరఫున ధన్యవాదాలు. మరి ప్రతి గ్రామంలో అమ్మాయిల పెళ్లిళ్ళు కానివ్వండి, అదే విధంగా నిరుపేదలు ఎవరైనా మరణిస్తే వారికి దహన సంస్కార ఖర్చులు ఇస్తూ మరి ఇప్పటి వరకు కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాడు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే విధంగా భగవంతుడు అతనికి అన్ని రకాలుగా సహకరించాలని, అదేవిధంగా ఈ మండలంలో ప్రజలు కూడా భవిష్యత్తులో దశరథ్ అన్న ఏది అవకాశం వచ్చి మళ్ళీ పోటీ చేసినా మీరందరూ సంపూర్ణమైన అత్యధికమైన మెజార్టీతో గెలిపిస్తారని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు అందరికీ. జై తెలంగాణ. చిన్న ఎవరైనా లేకున్నా ప్రతి బిడ్డకు ఒక తండ్రిలాగా, ఒక మేనమామలాగా ఎక్కడికి వెళ్ళినా 21,000 ఒక పట్టు చీర ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎవరు చనిపోయినా దాదాపు మీకు అందరికీ తెలుసు, మనం చెప్పాల్సిన అవసరం లేదు, 5,000 ఇస్తున్నారు. అంటే 5,000 అంటే దాదాపు మనకు డబ్బు కొట్టే వాళ్ళకు దానికో దీనికో వాటర్కో దానికోసం వర్తిస్తుంది. అందుకే ఇలాంటి మనిషి ఉండడం మన మండలానికి చాలా సంతోషకరం. ఇలాగే కొనసాగాలని ఆయనకు దేవుడు ఇంకా ఇలాంటి ఎన్నో పనులు ఇంకా చేయించాలని కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చుకు ధన్యవాదాలు. ఎవరు